శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆడపిల్లలు ధీమాగా బ్రతకాలి అంటే ఈ 5 విషయాలను తల్లిదండ్రులు వారికి నేర్పించాలి. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా కడుపులోనే చితిపేసే కాలం, ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో ఏదో పెద్ద భారం చేరిందనే కాలం దాటి ఆడపిల్లలు కావాలని తల్లిదండ్రులు తలపించే కాలానికి చేరుకున్నాం. కానీ సమాజంలోనూ, ఉద్యోగాలు చేసే చోట, చదువుకునే దగ్గర, పెళ్ళయ్యాక అత్తారింట్లో, ఇలా ప్రతి చోట ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు 15 ఏళ్ల తర్వాత కాలేజీలకు వెళ్ళటం మొదలు పెడతారు. అక్కడ ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త బంధాలను కూడా దారితీస్తాయి. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలన్నా, ధీమాగా తమ జీవితాన్ని గడపాలన్నా వారికి 15 ఏళ్ళు వచ్చేలోపు తల్లిదండ్రులు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి. అవేంటో తెలుసుకుందాం. ఒంటరిగా ప్రయాణించటం నేర్పించాలి. కాలేజీలకు వెళ్ళే పిల్లల వెంట ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండలేరు. అందుకే 15 ఏళ్ల తర్వాత అమ్మాయిలు ఆటో, బస్సు, మెట్రో లాంటి వాటిల్లో ఒంటరిగా ప్రయాణం చేసే స్వేచ్ఛను ఇవ్వాలని అంటున్నారు. దీనివల్ల ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి భద్రతా దృష్ట్యా లొకేషన్ ట్రాక్ చేయటం వంటివి తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. సమస్యలను ఎదుర్కొనే వైఖరి అలవడుతుంది. రెండవది సెల్ఫ్ కేర్. భారతదేశంలో తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలకు కావాల్సిందల్లా తామే చూసుకుంటారు. తాము చెప్పినట్టే వినాలని అనుకుంటారు. ఇలాంటి మెంటాలిటీని పూర్తిగా వదిలేయమని ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంటున్నారు. ఆడపిల్లలకు సమతుల్య ఆహారం, వేసుకునే దుస్తువులు దగ్గరుండి తమను తాము రక్షించుకోవటం వరకు అన్నీ నేర్పించాలి. వాళ్ళను వాళ్ళు రక్షించుకుంటే వారి జీవితంలో భయానికి చోటు ఉండదు. మూడవది డబ్బు విలువ. ఆడపిల్లలకు డబ్బు విలువ తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇది మగపిల్లలకు కూడా ముఖ్యమైన విషయమే. అయినా ఆడపిల్లలు పెళ్ళయ్యాక చాలా విషయాలను డీల్ చేయటానికి మనీ మెయింటెనెన్స్ అవసరం. ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చు చేయాలి, డబ్బు ఎలా పొదుపు చేయాలి, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు మొదలైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళయ్యాక ఆడపిల్లలకు ఆర్థిక భద్రత ఎంతో అవసరం. 15 ఏళ్లలోపే డబ్బు విలువ తెలియజేస్తే తర్వాత బాధపడే సందర్భం రాదు. నెక్స్ట్, శుభ్రత. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత కూడా నేర్పించాలి. తన చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఆడపిల్ల ఆరోగ్యానికి కూడా అవసరం. నెలసరి సమయాల్లోనూ బయట టాయిలెట్స్ ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్తలు, అవగాహన కల్పించటం ముఖ్యం. తర్వాతది సమయం విలువ. పిల్లలకు సమయం విలువ తెలియజేయటం చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే పిల్లలు జీవితంలో చాలా సాధించగలుగుతారు. ఇది మగపిల్లలకు కూడా ముఖ్యమైనదే. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలియజెప్పటం కూడా ముఖ్యం. సమయపాలన పాటించటం ద్వారా జీవితంలో ఎంతో గొప్ప విజయాలు సాధ్యమవుతాయో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారికి బంధాలు, బంధుత్వాలు, విలువల మీద మంచి అవగాహన కల్పించాలి. తర్వాత రోజుల్లో కష్టపడకుండా, బాధపడకుండా ఇటు పుట్టినింట్లోనూ అటు మెట్టినింట్లోనూ ఏ మాట రాకుండా ఎలా మెలగాలి, తోటివారితో ఎలా మాట్లాడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత ఉంటుంది. తల్లిదే ఉంటుంది, తండ్రిదే ఉంటుంది అని ఏమీ ఉండదు. ఇద్దరూ సమంగా ఎవరికి తెలిసిన విషయం వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు చక్కగా వింటారు. ఏదో నేర్పించమన్నాం కదా అని వెంటపడి ఇది అది అని చెప్పకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు సరదాగా నవ్వుకుంటూ ఇలా అమ్మ, అలా అమ్మ అని చెప్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.